నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అలజడులకు వైసీపీ కుట్ర చేస్తుందన్న సీఎం చంద్రబాబు. వైసీపీ ట్రాప్ లో కూటమి నాయకులు పడొద్దని సూచన. ఘనంగా ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవాలు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. బీబీ రామ్జీ ఉపాధి హామీ పథకంపై ఘాటు విమర్శలు. అధికారం కోల్పోతామని అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టాలని చూస్తోందన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని చెబుతూ సమన్వయం పాటించాలని చెప్పారు. వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందన్న చంద్రబాబు ఆ పార్టీ ఉచ్చులో పడి టీడీపీ శ్రేణులు సమన్వయం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నేతలదేనని చెప్పారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందని, ఆ పార్టీ ట్రాప్లో పడితే వారికి మనకు తేడా ఉండదన్నారు. ఈ సందర్భంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న టీడీపీ అజెండా సహజంగానే వైసీపీ నేతలకు నచ్చదని చంద్రబాబు గుర్తు చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల్లోనూ ప్రకాశించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, మౌలిక రంగాలలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి స్వామి అన్నారు. వివిధ ప్రాంతాలలో సిబిజీ ప్లాంట్లు, దొనకొండలో పరిశ్రమల స్థాపన ద్వారా తలసరి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. బేస్తవారిపేట రోడ్డును 4 లైన్లుగా విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామని, రహదారులు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సహకారం కోరుతున్నామని చెప్పారు. వెనుకబాటు నుంచి అభివృద్ధి దిశగా పయనిస్తున్న జిల్లాను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జిల్లావాసిగా 3 వెనుకబడ్డ ప్రాంతాల నుంచి ఏర్పడినటువంటి ఈ జిల్లాలో ప్రకాశింపజేయాలన్నటువంటి గత 57 సంవత్సరాల జరిగిన కృషి ఈరోజు ఈ స్థితి అనేది మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్గా ఈ జిల్లా ముఖ చిత్రం, భవిష్యత్తును కూడా ఒక్కసారి ఆవిష్కరింపజేసేందుకు కలెక్టర్ రాజాబాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలి అనేటువంటి నిర్ణయంతో తీసుకున్నటువంటి అమరావతి ఎకనామిక్ జోన్లో కూడా మనం ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో హార్టికల్చర్ హబ్గా చేయాలనేటువంటిది పూర్వోదయ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించి ఈ ప్రాంతం మంచి రైతులకి, అదేవిధంగా పారిశ్రామికంగా అన్ని విషయాలు ఉండాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. సహజ మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటూ వెనుకబాటును అధిగమించి అభివృద్ధి చెందిన జిల్లాగా ఆవిష్కృతమయ్యేలా అధికార యంత్రాంగం దృష్టి సారించిందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఈ ఏడాది వెలుగొండ నీళ్లు వస్తాయన్నారు. 2 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వచ్చే నౌకలను ఆపరేట్ చేసే స్థాయిలో రామాయపట్నం పోర్టు అందుబాటులోకి రానుందని, బీపీసీఎల్, ఇండోసోల్, ఆక్వా గెలాక్సీ గ్రానైట్ వంటి పరిశ్రమలు జిల్లాకు వన్నెతెస్తున్నాయన్నారు. హార్టికల్చర్ హబ్గా జిల్లా మారుతుందన్నారు. వీటి ద్వారా విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు స్వాతంత్ర సమరయోధుల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆల్మోస్ట్ 5 లక్షల ఎకరాల వరకు కూడా మనం త్వరలోనే ప్రకాశం జిల్లా అంతా కూడా సస్యశ్యామలం కాబోతుంది. ఇదంతా కూడా మనం సాధించినటువంటి విజయం. రెండోది, ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉందో ఇదంతా కూడా మనకి ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి ఇండస్ట్రీ పెట్టడానికి అన్నిటికీ కూడా అనువుగా మారడంతో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. దీంతో మనకి
విపరీతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేల ఇప్పుడు ఇదంతా కూడా రెడ్ సాయిల్ అండ్ లాటరైట్తో మిక్స్ అయి ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా హార్టికల్చర్కి ఒక హబ్ లాగా ఇది మారి చాలా ప్రొడక్టివిటీని హార్టికల్చర్లో మనకు హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్లో ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా సుమారు మనకి 60 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది. దాన్ని మనం ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాం. ఇప్పుడు చేసిన దాంట్లో రామాయపట్నం పోర్ట్ ఉంది. మీకు చెప్తున్నా, రామాయపట్నం పోర్ట్ విల్ బి ద సెకండ్ ఇండియాస్ లార్జెస్ట్ పోర్ట్. వివిధ రంగాలలో మహనీయులను అందించిన ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహించడం గర్వకారణంగా ఉందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. అన్నింటా జిల్లా ముందంజలో ఉండడానికి పోలీసు శాఖ అవసరమైన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రకాశం పంతులు గారి వ్యక్తిత్వంతో మొదలుపెట్టాను. సో అటువంటి అద్భుతమైన వ్యక్తి జన్మించిన నేల, ఆ నెలలో నేను కూడా ఒక అధికారిగా ఇక్కడ ఈ ప్రజలకు సేవ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. అలాగే ఏదైతే మనము ఏదైతే కళలతోటి, ఏదైతే ఆశయాలతోటి ఈ జిల్లా ఆవిర్భవించిందో ఆ ఆశయాల్ని మనమందరం కూడా అధికారులుగా మేము కావచ్చు, ప్రజలుగా మీరు కావచ్చు, మనం అందరం కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ప్రకాశం జిల్లాని మరింత ప్రగతి పదంలో నడిపించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలి. ఈ ప్రాంతాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి జిల్లాగా, అన్నిట్లో కూడా ముందుండేటటువంటి జిల్లాగా తీసుకెళ్లేటటువంటి బాధ్యత మనందరి మీద ఉందని భావిస్తూ, ఇందాక మనం జాయింట్ కాలేజ్ చెప్పినట్లు మేమందరం కూడా, నేను కానీ కలెక్టర్ సార్ కానీ అందరం కూడా మీకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఈ జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, సమగ్ర అభివృద్ధికి అవసరమైన అవకాశాలు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. జిల్లాపై అవగాహన పెంచుకొని ఈ దిశగా తాను దృష్టి సారిస్తానన్నారు. ప్రకాశం అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. సో అందరికీ శుభాకాంక్షలు. 1970 2 ఫిబ్రవరిలో ఫామ్ అయిన ప్రకాశం జిల్లా ఈరోజు మనకి 57 సంవత్సరం అయింది. సో ప్రకాశం జిల్లా మనమందరం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము మార్నింగ్ నుంచి. ఈ జిల్లాకి చాలా చేంజెస్ వచ్చాయి. రీసెంట్గా కూడా రీఆర్గనైజేషన్లో కొన్ని చేంజెస్ వచ్చి, అప్పుడు కూడా అధికారంగా ఈ రీఆర్గనైజేషన్ చేయడం పర్పస్ ఏంటంటే ఇంకా ప్రజల దగ్గర వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా మనం ఆ ఉద్దేశంతో ఒక కొత్త ప్రకాశం జిల్లా బౌండరీస్ ఫామ్ చేసుకొని ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నాము. సో మన ప్రకాశం జిల్లాలో మీరు చూస్తే అన్ని రకాలుగా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, తర్వాత మైనింగ్ కూడా ఒక మేజర్ యాక్టివిటీ ఉంది. ఇక్కడ పసుపు అంటే మన పశువుల సంబంధించి కూడా చాలా ప్రపంచంలో మేము ఫేమస్గా ఉంది మన జిల్లా. సో దీంట్లో చేయడానికి చాలా ఉంది. తర్వాత దానికి ప్రముఖంగా ఏంటంటే మన జిల్లాలో పని చేసిన వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. సో మనం కూడా ఈరోజు కూడా స్వాతంత్ర పోరాట నాయకుడు పేరు మీద ఈ జిల్లా పేరు పెట్టడం జరిగింది. మనం కూడా దానికి గౌరవం తీసుకోవాలి. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, మాలా కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్లు జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించారు. డిఆర్ఓ చినవోబ్లేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని, ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవాలలో జిల్లా పతాకాన్ని ఆవిష్కరించి అవతరణ ఉత్సవాలను ప్రారంభించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రి స్వామి, కలెక్టర్ పి రాజబాబు, జేసీ కల్పనా కుమారి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, డిఆర్ఓ చిన్నవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రసాదిని అయిన వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి చేస్తామని మంత్రి స్వామి అన్నారు. పాలేరు, కొరిసపాడు ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనకబాటుతనం నుండి విముక్తి చేస్తామన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గురించి తెలియని వ్యక్తి ఎవరూ ఉండరని కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ, ధైర్య సాహసాలు చిరస్మరణీయమన్నారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఈ జిల్లాలో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాల్లో పాల్గొనటం చాలా సంతోషదాయకం. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి కందుకూరు డివిజన్, మార్కాపూర్ డివిజన్, ఒంగోలు డివిజన్తో ఏర్పాటు చేసినటువంటి జిల్లాలో గత 5 సంవత్సరాల్లో 2 సార్లు మనం మార్చుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా, విద్యాపరంగా, అదేవిధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయపరంగా మౌలిక వసతులు కల్పించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టగా ఉంది. ఏదైతే వెనకబాటుతనాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ప్రకాశం ఏర్పాటు చేశారో దాన్ని కొనసాగించి ప్రాంత అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మన కొత్తగా వచ్చిన జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులందరూ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రాంతాలు కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రకాశం ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి జిల్లాలో వెనుకబాటుతనం నుంచి చాలా వరకు మనం ముందుకు తీసుకురావడంలో ఈ ప్రకాశం జిల్లా సేవల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ భావితరాలకి మరింత ముందుకు పోవాలని తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓకే, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ జిల్లా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో మనకి ఈ జిల్లా ఏర్పడిన విధానం గురించి గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అయితే పేరు 72లో యాక్చువల్గా నామకరణం అనేది జరిగింది. సో ఇది ప్రకాశం పంతులు గారి గురించి తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. స్వతంత్ర ఉద్యమంలో తను ముందుండి గాంధీ గారి యొక్క ఐడియాలజీస్ని అడాప్ట్ చేసుకుని సో ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులందరూ కూడా ఏకం చేసి ఒక ఆత్మగౌరవంతో ముందుకు పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆంధ్ర కేసరిగా బిరుదును సంపాదించి మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికి సుమారు 13 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రానికి పనిచేసి మన జిల్లాలో ఆయన పుట్టడం, ఆయన పేరుని మన జిల్లాకు పెట్టడం అనేది చాలా గౌరవంతో కూడుకున్నది. ఏ ఆశయాల కోసమైతే కనుక స్వతంత్ర సమరయోధులు ఫైట్ చేశారు అండ్ ఏ ఐడియాలజీస్తో వారు పరిపాలన స్టార్ట్ చేశారు అవన్నీ కూడా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభమైందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. 20 ఏళ్లుగా నడుస్తున్న ఈ పథకాన్ని మార్చడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బండ్లపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వర్చువల్గా ప్రారంభించారు. గతంలో ఉపాధి హామీ పథకం పనులు గ్రామ సభల ద్వారా నిర్ణయించబడేవని, కానీ కొత్త విబి రామ్జీ పథకం వల్ల గ్రామాల్లో జరిగే పనులను కేంద్రం నిర్ణయిస్తుందని విమర్శించారు. గ్రామాల్లో అవసరమైన పనులు గ్రామస్తులు నిర్ణయించుకోవాలే కానీ ఎక్కడో ఢిల్లీలో కూర్చొని గ్రామాల్లో జరగాల్సిన పనులను నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. బండ్లపల్లి గ్రామంలో నిర్వహించిన సభలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్న షర్మిల, మీ మనోభావాలకు అనుగుణంగా విబి రామ్జీ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, రాష్ట్ర మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జరిగే ఉపాధి హామీ పనులు గ్రామంలో జరుగుతున్నాయి. మీ గ్రామ
పంచాయతీ వాళ్ళు ఏ పనులు చెయ్యాలి అన్నది డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ రోడ్లు కావాలనా, బావులు కావాలనా, పూడికలు తీయాలనా అన్నది, ఉపాధి హామీలో ఏ పనులు చేసుకోవాలి అన్నది గ్రామ సభలు పెట్టి మీ పంచాయతీలు నిర్ణయిస్తుంటే, బీజేపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కేంద్రంలో, వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు గ్రామస్తులు కాదు కేంద్రం చెప్తుందంట ఎక్కడ ఏ గ్రామంలో అయినా ఏ ఊర్లో అయినా ఏ పనులు జరగాలి లేదా ఏ పనులు జరగకూడదు, ఏ జిల్లాకు పని ఇవ్వాలి ఏ జిల్లాకు పని ఇవ్వకూడదు అని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. 20 ఏళ్లగా ఉపాధి హామీకి అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అందుకే ఉపాధి హామీ ఏ ఆటంకాలు లేకుండా ఈ రోజుటి వరకు 20 ఏళ్లగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చెప్తున్నది కేంద్రం 60% మాత్రమే ఇస్తుందట, రాష్ట్ర ప్రభుత్వాలు 40% పెట్టుకోవాలట. దాంతో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు దానికి డబ్బులు ఇవ్వవు, ఎందుకంటే అది రాష్ట్ర ఖజానా మీద భారం పడుతుంది కాబట్టి. దాంతో కేంద్రం కూడా డబ్బులు ఇచ్చే పని ఉండదు. ఇది వీళ్ళ కుట్ర. కాబట్టి మీ ఊరికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎందుకు వచ్చింది అంటే, ఉపాధి హామీ పథకము యథావిధిగా జరగాలి అని మీ చేత చెప్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి. మీకు ఇప్పుడు ఎంత డబ్బు వస్తుంది ఉపాధి హామీలో? రోజుకు పని చేస్తే రోజు కూలీ ఎంత? రోజు కూలీ 200 ఇస్తారు మేడం. ఓకే. 4 నెలలు అంటే 3 నెలలు కానీ 4 నెలలు కానీ వచ్చాకే వస్తాయి. 3 నెలలు పడుతుందో 4 నెలలు పడుతుందో తెలియదు. అంతకుముందు 10 రోజులకు వస్తాండి మేడం. 10 రోజులు. అంతకుముందు వారానికి ఒకసారి బిల్లు వస్తా ఉండే, మీ డబ్బులు మీకు ఇస్తుండే. కానీ ఇప్పుడు మాకు వర్షాలు లేవు మేడం. మా ఊర్లో నీటి వసతి తక్కువ. మాకు పనులు అయితే రైతు పనులు ఏంటి ఉండవు. నీళ్లు లేవు, మాకు ఒక చెరువు లేదు. దయచేసి నువ్వు మాకు ముందు నడిపించి మాకు చెరువు కట్టిస్తే. ఒంగోలు కేంద్రంగా నిర్వహిస్తున్న ట్రిబుల్ ఐటీ విషయంలో గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత కొన్ని రోజులుగా ఒంగోలులో ట్రిబుల్ ఐటీని కొనసాగించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2019కి ముందు చంద్రబాబు పామూరులో శంకుస్థాపన చేయడం జరిగిందని గుర్తు చేశారు. తరువాత వచ్చిన ప్రభుత్వం ఆ శిలాఫలకాలు ధ్వంసం చేసి మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చూశారన్నారు. యువ నాయకుడు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కనిగిరి ప్రాంతంలోనే ట్రిబుల్ ఐటీ కొనసాగిస్తామని చెప్పడం జరిగిందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళతామని మంత్రి స్వామి తెలిపారు. ఇది 2019కి ముందు ముఖ్యమంత్రి గారు పామూరు ప్రాంతంలో ట్రిబుల్ ఐటీకి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో అందరూ కూడా ఎటువంటి అభ్యంతరాలు అవాంతరాలు లేకుండా జరిగాయి. దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి లోకేష్ గారు యువగళం పాదయాత్రలో చేసినప్పుడు కూడా కనిగిరి ప్రాంతంలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంది, అక్కడ రోజు శంకుస్థాపన చేయడం ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మీరు అందరూ చూశారు. ఇప్పుడు ఏదైతే వారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత నిర్ణయాలని మేము ముందుకెళ్తామండి. ఒంగోలు సంతపేట ఎన్ అగ్రహారం రైల్వే గేట్ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 3 నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 3 షిఫ్టుల్లోనూ పనులు వేగవంతం చేశారు. బ్రిడ్జి నిర్మాణం కోసం విదేశాల నుండి 2 భారీ క్రెయిన్లు తెప్పించి వందల కొద్దీ టన్నుల కాంక్రీట్ స్లాబ్లను తరలిస్తున్నారు. రైళ్ల రాకపోకలకు ఆటంకం ఆగకుండా తాత్కాలిక వంతెన ఏర్పాటు చేస్తున్నారు. అగ్రహారం రైల్వే గేటు వద్ద ఉన్న మురుగును తొలగించి వంతెన ఏర్పాటు చేస్తారు. రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి 3 గంటల పాటు రైళ్లను క్యాషన్ లైన్లకు మళ్లించి తొలగించిన మురుగు కాలువపై వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అండర్ పాస్ నిర్మాణం కోసం కాంక్రీట్ స్లాబ్లను ఒక్కొక్కటి అమరుస్తూ పనులు చేస్తున్నారు. 500 టన్నుల బరువు మోయగల క్రెయిన్ ద్వారా ఇప్పటికే ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలను ఒకచోట పేర్చుకొని అక్కడి నుంచి కాలువ తవ్వుకుంటూ బ్రిడ్జిపై ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చొరవతో ఎన్ అగ్రహారం ప్రాంత ప్రజల అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటుతో నెరవేరబోతోంది. क्रेन का कैपेसिटी 50 टन है. टोटल क्रेन का वेट आपका 350 है और अपना रेडियस में 20 मीटर रेडियस में काम कर सकते हैं 50 टन माल. ओके, ये चेन्नई से आया है गाड़ी काम करने के लिए. अपना 4 दिन हो गए. हम कहाँ रो रहे हैं, 4 दिन हो गया.
రాష్ట్రంలో 3 రోజుల నుండి వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని దర్శి ఎమ్మెల్యే ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై, పోలీసు వ్యవస్థపై పలు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని, ఫ్లెక్సీలు పెట్టి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, వాటిని తొలగించమని విజ్ఞప్తి చేసిన దానికి ప్రతిగా టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. క్షణికావేశంలో అంబటి రాంబాబు పరుష పదాలు వాడారని, దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పారని, అయినా సరే వినకుండా అంబటి రాంబాబు మీద, ఇంటి మీద దారుణంగా దాడి చేశారన్నారు. బాధ్యత గల సీఎం శాంతి భద్రతలను కాపాడాలి, కానీ కార్యకర్తలు రెచ్చిపోతుంటే మౌనం పాటించడం దేనికి సంకేతమన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 3 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద, మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి మీద ఇళ్ల మీద దాడి చేసి భౌతికంగా ఇబ్బందులు పెట్టి నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి దుష్ప్రచారంగా అన్ని చోట్ల ఒక ఫ్లెక్సీలు కావాలని ఏర్పాటు చేసి ఒక విష సంస్కృతి నేర్పించి కావాలని మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఈ ఫ్లెక్సీలు పెట్టడం, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అంబటి రాంబాబు గారు ఏం చేశారు? ఆ ఊర్లో ఉన్న ఒక ఫ్లెక్సీని ఆయన స్వయాన అక్కడ పోయేసి మున్సిపల్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, అయ్యా మేము ఫ్లెక్సీలు చించడానికి రాలేదు, ఈ విధంగా మా నాయకుడి మీద ఫ్లెక్సీలు పెట్టారు, దయచేసి రేపటి లోపల తీయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అదే ఫ్లెక్సీ మీద వెళ్ళిపోయారు. నెక్స్ట్ రోజు స్టేట్ కాల్లో అందరూ గుళ్ళు దగ్గర పోయి టెంకాయ కొట్టే క్రమంలో ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు అంబటి రాంబాబు గారు వెహికల్ ముందు అందరూ రాడ్లతో, కర్రలతో టీడీపీ నాయకులందరూ వచ్చేసి అతని మీద కారు మీద దాడి చేసి, మహిళలు నేను చూస్తూ ఉన్నా చెప్పులతో దాడి చేశారు. ఒక మహిళ చెప్పరాని విధంగా నువ్వు మగవాడివైతే నువ్వు బయటికి రా, ఫ్లెక్సీ చూస్తావో చూస్తాము, ఇంకా చాలా అసభ్య విధాలుగా మాట్లాడి కారు మీద కొట్టి, పోలీసులు ఎంతమంది ఉన్నా కూడా పోలీసులు వాళ్ళని అరికట్టకుండా చోద్యం చూస్తున్నారంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్య జరగకూడదు. కానీ అంబటి రాంబాబు గారు ఆ రోజు ఆవేశంలో, ఆ క్షణికావేశంలో డోర్ తీసి కొన్ని పరిచయాలను వాడింది వాస్తవమే. దాన్ని బేసిక్గా అతను వచ్చి నేను ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పేసి క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్లో క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కావాలని చెప్పి అక్కడ టీడీపీ నాయకులు గూండాలాగా ప్రవర్తించి ఆయన ఇంటి మీద దాడులు చేసి, వాళ్ళ ఇంట్లో మనుషులుంటే దాడులు చేసి ఆ కార్లు అద్దాలు పగలగొట్టేసి, ఇంతమంది పోలీసులు ఉండగా పక్కనే కూతవేటలో డీజీపీ ఆఫీస్ ఉండగా పోలీసు పహారాలో వచ్చి అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు పిలవటమంటే తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్లేనన్న ఆయన తనేడు కేటీఆర్ వ్యాఖ్యలను కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత ఖండించారు. తనను ఈడీ విచారణకు పిలిచినప్పుడు కలగని అవమానం కేసీఆర్ సిట్ విచారణకు హాజరైతే ఎందుకు కలుగుతుందని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడానికి సిట్ విచారణకు కేసీఆర్ హాజరైతే తప్పేమిటని అన్నారు.
అంటే విచారణ జరుగుతుంది కదా. ద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, let it go. The investigation should happen in a more transparent way. And anyway, Honorable KCR Garu was the Chief Minister for last 10 years, so they might have called him and he will answer for it, whatever they have called. So I have nothing to do with it. I am like you, waiting for the result. I am hoping that this entire phone tapping thing will be concluded somewhere or the other, instead of just dragging it. Mana ఏం జరిగిందో నాకు తెలియదు. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి. సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. థ్యాంక్ యూ. నేనేం తప్పు పట్టట్లే. నేనేమంటున్నా, వారు మాట్లాడిన మాటలు చూడండి. ఎట్లా అయితే మంచోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు పిలవలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. 1. 2, ఒకవేళ పిలిచిండ్రు అనుకోండి విచారణకు, పోక తప్పదు. ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా. నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఐ పిలిస్తే పోతే కదా. నేను చేసినా నేరం చేయలేదు అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు, కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో చట్టానికి అందరం కూడా సహకరించాలి. పిలిచినప్పుడు పోతాం. కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతున్నదో అందులో మార్పు రానంతకాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవడు కూడా బాగు చేయలేదు. పరుచూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. ఎద్దరపూడి మండలం యనమదలలో 33/11 kV సబ్స్టేషన్ను 65 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. 1.40 కోట్ల అంచనాలతో నిర్మించనున్న బల్లికురువ పోలూరు రోడ్డుకు 62 లక్షల అంచనాలతో ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదన్న సీఎం చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందన్నారు. జగన్ రెడ్డి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై 30,000 కోట్లు భారం వేశారని విమర్శించారు. కష్టసాధ్యమైన రాబోయే రోజుల్లో యూనిట్కు ₹19 తగ్గించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు చేసే వ్యాఖ్యలు, వాడే భాషను ప్రజలు గమనించాలని కోరారు. ఇచ్చిన హామీకి అనుగుణంగా పేదలకు ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. లో వోల్టేజ్ ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా బాగా అవసరం అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు కరెంట్ పోయిందంటే అమ్మటే ఫోన్ పవర్ స్టేషన్కి వెళ్ళిపోయింది. వాళ్ళు దొరకకపోతే ఎవరా ఈ మంత్రి అని చెప్పి చెప్తారు. అందుకని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, రాబోయే రోజుల్లో కరెంట్ బిల్లు పెరగకూడదు. ఈ 2 టార్గెట్ ఇచ్చి పనిచేయమన్నారు. ఆ దశగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తాము. నాకు సంవత్సరాలు గారు చెప్పారు 13 పైసలు తగ్గించాం. మొదటిసారి రాష్ట్రంలో కానీ దేశంలో ఎప్పుడు కూడా ట్యూబ్ ఛార్జెస్ అని వేస్తారు. మనం వాడేసిన తర్వాత కరెంట్ ఎంత మిగిలిపోయింది, ఎంత ఎక్కువ వాడేది, ఇదంతా తీసుకొచ్చి అలా ఒక బిల్లుకి 5 పైసలు 10 పైసలు మీరే యాడ్ చేస్తారు. పోయిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కొత్తగా కరెంటు ఉత్పత్తి చేయకుండా బయట తెచ్చి కొనాలి. కొంత వల్ల విపరీతంగా డబ్బులు ఖర్చు అయింది. అందుకని ఆ భారమంతా ఎవరు వేశారు, మీరే వేశారు. కొంత దిగుకోట మళ్ళీ అప్పుకి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. 30,000 కోట్లు. ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ కల్పనాకుమారి, మేయర్ గంగాడ సుజాత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రలు సన్మానించారు. టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవళ్లు హనుమంతరావు, సంతోష్, స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల కరవది సుబ్బలక్ష్మి, గంగవరపు భాస్కర్రావు, ప్రముఖ వైద్యులు, రెడ్ క్రాస్ మాజీ అధ్యక్షుడు డాక్టర్
చలమయ్య, రచయితలు పాటిబండ్ల ఆనందరావు, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, సంపత్ కుమార్, నళిని ప్రియ కూచిపూడి నృత్య శిక్షణ సంస్థ వ్యవస్థాపకురాలు శివకుమారి, టెన్నిస్ క్రీడాకారుడు చిరంజీవిని సన్మానించారు. జిల్లా విశిష్టతను తెలియచేసేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. డిఆర్ఓ చినవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్ టెన్నిస్ ప్లేయర్, సీనియర్ తరంగ నాయకులు, రేటింగ్ అందరూ వచ్చేసాడు ముందుకు. ఏ బ్యాచ్ కా బ్యాచ్ ముందు రేటింగ్ ర్యాంక్. తర్వాత 9th క్లాస్ శ్రీ సూర్య విద్యానికేతన్ రెడీగా ఉండాలి. ర్యాంక్ క్లాస్ లో CHNV మహేష్ రెడీగా ఉండాలి. రెడీగా MPH స్కూల్ బాలాజీ షాయి, నెక్స్ట్ హాసిని బేస్ స్కూల్ సార్ ఒకసారి చూడండి సార్. నెక్స్ట్ ఆ కన్నులలో అద్భుతంగా ఆవిర్భవించను 1970లో ప్రకాశం జిల్లా. స్వర్ణోత్సవం, ఇది స్వర్ణోత్సవం, ప్రకాశం జిల్లాకు జన్మోత్సవం. ఆవిర్భవించను 1970లో ప్రకాశం జిల్లా. స్వర్ణోత్సవం, ఇది స్వర్ణోత్సవం, జిల్లాకు జన్మోత్సవం. ఉత్తరాన సర్వజనులకు వరకువసపు త్రిపురాంతకము, దక్షిణాన జల జల పారే జలపాతాల అందాల భైరవ కోలా. ఆవిర్భవించను 1970లో ప్రకాశం జిల్లా. స్వర్ణోత్సవం, ఈ స్వర్ణోత్సవం, కనులలో కలనాచెడి ఆలాపనకు ఆది మంత్రమై, గొంతులోన గుండె తెలుపులా, సంధ్యలోన అంచె మెరుపులా, గొంతులోన గుండె తెలుపులా, సంధ్యలోన అంచె మెరుపులా, ఆ కనులలో తిరుమల లడ్డూ కల్తీ అంటూ మహాపాపం నిజం పేరుతో ఒంగోలులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని కోరుతూ వైసీపీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు ఆధ్వర్యంలో ఒంగోలు 1 టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నియమించిన దర్యాప్తు సంస్థల లడ్డులో కల్తీ జరగలేదంటూ నివేదిక ఇచ్చినా తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అంతా తప్పుడు ప్రచారంతో పనిచేస్తుందని ఆరోపించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావును వైసీపీ నాయకులు కోరారు. ఫ్లెక్సీలను తొలగించకపోతే తామే వాటిని తొలగిస్తామన్నారు. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ అన్నారు. కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, వెంకటేశ్వరరావు, లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, హరిబాబు, రమణమ్మ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళ ఎమోషన్స్ కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీ మీరు ఇప్పుడు ఆదేశాలు ఇవ్వండి, మేము ఇక్కడే కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి. అలాగే ఒంగోలులో కూడా 4 రెక్కల ఫ్లెక్సీలు పెట్టారు. ఊరు పేరు తెలీదు, ఎవడు పెట్టాడో తెలీదు, కనీసం వాళ్ళ అడ్రస్ రాసుకోవడానికి కూడా ధైర్యం లేదు. పోనీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి క్లెయిమ్ చేసుకునే ధైర్యం కూడా వాళ్ళకి లేదు.
అంటే ఒక ఫేక్ ప్రచారం, ఈ ఫేక్ ప్రభుత్వం, ఇది ఒక ఫేక్ ప్రభుత్వం, ఒక ఫేక్ ప్రచారం చేస్తుంది. ఏంటని అడిగితే వెంకటేశ్వర స్వామి గుడిలో టెంకాయలు కొట్టి ఇది తప్పు, వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి, వీళ్ళు నీ మీదే అపచారం ప్రచారం చేస్తున్నారు. ఎంతో నమ్మకంతో దేశ విదేశాలలో కూడా నీ లడ్డూ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రసాద ఊరిని పంపితే కాస్త కళ్ళకద్దుకొని తింటారు. అంత విలువైన ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని, చేపను కలిపారని, ఏది బీఫ్ అంటే జంతు కొవ్వు కలిపారని సినిమా యాక్టర్ చేత మాట్లాడించి, అంటే ఏడన్నా మంచి పనికి బ్రాండ్ పీపుల్తో మాట్లాడించాలా? మీరు ప్యాకేజ్ ఇస్తున్నారు కదని అతను అట్లాంటి పనికిమాలిన పనులకు మీరు వాడుకుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. నీ కొడుకు మీరందరూ చేసిన ప్రచారం, మీకు అసలు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? కొత్త సంస్కృతిని క్రియేట్ చేస్తున్నారు, కేసులు పెట్టడానికి రెచ్చగొడుతున్నారు. మా పార్టీ కార్యకర్తలు వాటి చిచ్చితే మీరు కేసులు పెట్టాలని 3 రోజుల నుంచి సీఎల్కి నేను మాట్లాడుతూ ఉన్నా. వాట్సాప్ చాట్ చేశా, డిఎస్పీ గారికి వాట్సాప్ పెట్టా. వీళ్ళందరూ ఓపిక పట్టండి, కమిషనర్ గారికి చెప్పాం, కమిషనర్ పరిధి తీసేస్తామని చెప్తున్నారు. వాళ్ళు రిప్లై పెట్టారు, మీ అందరికి వాట్సాప్లో చూపిస్తా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదే మా పార్టీ వాళ్ళు చేస్తే, ఇదే పోలీసులు ఇట్లానే ఓపికగా మాకు సమాధానం ఓపికగా ఉండండి అని చెప్తారా? మీరు ఇట్లానే ఉంటే మేమేసే ఫ్లెక్సీలకు కూడా మీరు తీయడానికి హక్కు లేదని ఈ సందర్భంగా చెప్తున్నా. రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఒంగోలు జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని, తరువాత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం ఈ జిల్లాకు 1972 డిసెంబర్ 5న ప్రకాశం జిల్లా అని పేరు పెట్టడం జరిగిందని, ఆయన స్వగ్రామం నాగులపలపాడు మండలంలోని వినోదరాయనిపాలెం జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, చీరాల, నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కనిగిరి, దర్శి, పొదిలి, కర్నూలు జిల్లాలోని మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు తాలూకాలతో 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఒంగోలు జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1972లో జిల్లాకు టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు. భారతాన్ని తెలుగులో రచించిన కవయిత్రంలో ఒకరైన ఎర్రాప్రగడ, సంగీత విద్వాంసులు త్యాగరాజు, శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జిల్లా వారే. వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో జిల్లా ప్రసిద్ధి. దీంతోపాటు వరి, సజ్జలు, రాగులు, జొన్నలు, చెరకు, వేరుశెనగ, పత్తి ప్రధాన పంటలు. పూర్వం ఈ జిల్లాలో భాగంగా ఉన్న మార్కాపురం ప్రాంతం పలకలకు, చీమకుర్తి గ్రానైట్ గనులకు ప్రసిద్ధి. ప్రకాశం జిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి ఒంగోలు జాతి గిత్తలు. జిల్లా హద్దులో సువిశాలమైన సముద్ర తీరంతో పాటు పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు. జిల్లా ఏర్పడిన తొలి రోజుల్లో 4 లక్షల కుటుంబాలు ఉండగా 19,19,995 మంది జనాభా ఉన్నారు. 2011 జనాభా గణన ప్రకారం జిల్లాలో 8,60,463 కుటుంబాలు ఉండగా 33,97,448 మంది జనాభా ఉన్నారు. 2021వ సంవత్సరంలో మరో విడత జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్ దృష్ట్యా వాయిదా పడింది. ప్రస్తుతం ఇప్పుడే జనగణన ఆరంభమైంది. ప్రకాశం జిల్లా 2022 ఏప్రిల్ 4వ తేదీన ఒకసారి, 2025 డిసెంబర్లో మరోసారి పునర్విభజన జరిగింది. 2022లో జరిగిన పునర్విభజనలో ప్రకాశం జిల్లా 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా నిలిచింది. జిల్లాలోని కందుకూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలోనూ, అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలో విలీనం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనలో ఒంగోలు, కందుకూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లా, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఆవిర్భవించింది. నెల్లూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడం జరిగింది. ఇటీవల జిల్లా పునర్విభజన జరగకముందు జిల్లాలో 39 మండలాలు ఉండగా తాజాగా 28 మండలాలకు పరిమితమైంది. రెవెన్యూ డివిజన్ల వారీగా ఒంగోలులో 11, కందుకూరు 7తో పాటు కొత్తగా ఏర్పాటైన అద్దంకి 10 మండలాలు ఉండనున్నాయి. కందుకూరు నియోజకవర్గం కలయికతో జిల్లాలోకి పరిశ్రమలు రానున్నాయి.
గుడ్లూరు మండలం రామాయపట్నం ఓడరేవు సుమారు 3,500 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతుంది. ఇప్పటికే ఓడరేవు మొదటి బెర్త్ పూర్తిగాక మరో 3 బెర్తులు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. దీంతోపాటు సుమారు 1,00,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న BPCL పరిశ్రమ కూడా రానుంది. చేవూరు వద్ద సౌర ఫలకల పరిశ్రమ ఉత్పత్తిని ప్రారంభించింది. కొత్తపట్నం సముద్ర తీరంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు, ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి అనేక ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో జీవన స్థితి మెరుగుపడనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక వర్గ సమ్మెను జయప్రదం చేయాలని IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె గోడ పత్రికను ఒంగోలు మాదాల నారాయణస్వామి భవన్లో ఆవిష్కరించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 46 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును రద్దు చేశారని, వాటిని వెంటనే పునరుద్ధరించాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. IFTU నాయకులు వెంకట్రావు, PDSU రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంపై చేస్తున్న దాడికి నిరసనగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున తమ నిరసన తెలియజేయాలని చెప్పి కార్మిక సంఘాల ఐక్యవేదిక కార్మిక వర్గానికి పిలుపునిచ్చింది. ప్రధానంగా కార్మిక వర్గం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి పోరాడి 44 కార్మిక చట్టాలను సాధించుకుంటే వాటిలో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఆ 4 లేబర్ కోడ్ల ద్వారా మొత్తం కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలని, హక్కులను రద్దు చేసింది. ఇంత కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 4వ తేదీన 8 గంటల పనిదినాన్ని 12, 13 గంటలకు పెంచింది. ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లపైన కార్మిక వర్గం పోరాడుతూ ఉంటే 2025 నవంబర్ 21వ తేదీన 4 లేబర్ కోడ్లని అమలు చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కార్మిక వర్గం కన్నెర చేయడంతో 45 రోజులు టైం ఇచ్చింది. తిరిగి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాన్ని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని మండల విద్యాశాఖ అధికారుల పదోన్నతులపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని MEO అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి తిరుమల కిషోర్ బాబు వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘం నేతలు సీఎంను కలిసి విన్నవించగా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కోర్టులో వాటికి ఛాలెంజెస్ అవ్వటం, దరిమిల సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు 2 రకాల అమెండ్మెంట్స్కి యూనియన్ గవర్నమెంట్ పంపించడం, ఆ 2 రకాల అమెండ్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ జీవోస్ జారీ చేయడం జరిగింది. అయితే ఒక అమెండ్మెంట్ మీద కోర్టు స్టే ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి గజెట్ ఆఫీసర్స్ తాలూకు ఉన్నటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి కేసులు లేవు. కాబట్టి 2017 నుంచి MEOని డిప్యూటీ వాళ్ళకి ప్రకటించి నోషనల్ ప్రమోషన్స్ ఇవ్వమని, అలానే DY పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయమని, సీనియర్ లెక్చరర్స్గా ఎలిజిబుల్ ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ని MEOస్ ఇవ్వమని చెప్పి, బేసింగ్ ఆన్ ద GOMS నెంబర్ 73 ప్రకారం MEOస్ 1 and 2 ట్రాన్స్ఫర్స్ చేయమని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా జూనియర్స్ అయినటువంటి మినిస్ట్రియల్ స్టాఫ్ హైయర్ కార్డుకి వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని కాదని చెప్పి ముందుగా తెలియజేసిన మీదట నాకు అన్ని అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తాను తొందరలోనే చెప్పి చేయడం జరిగింది. సో కాబట్టి ఎలిజిబుల్ ఉన్నటువంటి సీనియర్ హెడ్ మాస్టర్స్ MEOస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి తొందరలో పదోన్నతులు బదిలీలు వచ్చే విధంగా ఒక ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. సానుకున్నటువంటి స్పందన వారి నుంచి రావడం జరిగింది. దర్శి మండల చైతన్య వేదిక అధ్యక్షులుగా బత్తుల ప్రసాద్ను నియమిస్తూ ఒంగోలు ఆరామ క్షేత్రంలో జిల్లా అధ్యక్షుడు తన్నీరు శివప్రసాద్ నియామక పత్రం అందజేశారు. నూతన అధ్యక్షుడు బత్తుల ప్రసాద్
వడ్డెరల సమస్యల పరిష్కారానికి సంఘం బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బీజేపీ సమావేశానికి వెళ్తూ ప్రమాదంలో మృతి చెందిన బత్తుల వెంకటేశ్వర్లు కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని బీజేపీని డిమాండ్ చేశారు. బత్తుల లక్ష్మయ్య, లక్ష్మీదేవి, తిరుపతమ్మ, గుంజె శ్రీను, తనీరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నాకు ఇచ్చిన ఈ పదవికి నేను అన్ని విధాల న్యాయం చేకూరుస్తానని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ పదవికి నేను న్యాయం చేస్తానని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. మా వడ్డెర చైతన్య సంఘం తరపున అధ్యక్షుడిగా నియమించాను. ఇంకా ముఖ్యంగా ఒక 2 విషయాలు మాట్లాడాలని చెప్పేసి పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. ఆ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి బీజేపీ నాయకులు, అప్పట్లో మన నాయకులు వారు వచ్చేసి శివారెడ్డి గారు బీజేపీ నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దీని మీద చొరవ తీసుకొని వారు ఎటువంటి స్పందించి వారికి న్యాయం చేయలేకపోయారు, ఆ కుటుంబానికి ఎటువంటి నష్టపరిహారం అందించలేకపోయారు. ఈ మధ్య ఒక 50 లక్షల లోన్లు నేను ఆ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా మా వడ్డెర కులస్తులకి శాంక్షన్ చేయించాను. బట్ బ్యాంక్ మేనేజర్లు లోన్లు వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు. ఏదో ఒక కారణాలు చెప్పి అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలని చెప్పి బ్యాంకుల చుట్టూ తిప్పుకున్నారు, కానీ లోన్లు వాళ్ళు ఇవ్వలేదు. మేము నాయకులుగా వచ్చి కలిసి అయ్యా మాకు ఏదైనా సహాయం చేయండి మీరు నాయకులని మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వెళ్ళేసి వాళ్ళని కలిసి శాంక్షన్ చేయండి అని కష్టపడి శాంక్షన్ చేపిస్తే బ్యాంకర్స్ మాకు సహకరించట్లేదు. మరి కూలినాలు చేసుకొని బ్రతికే వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకొని బ్రతికేదానికి మీరు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కదా. మరి ఈ విషయంలో కూడా కలెక్టర్ గారు స్పందించి మాకు రుణాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను. కొరసపాడు మండలం మేదరమిట్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై మందుబాబులు విచక్షణారహితంగా కొట్టుకోవడంతో ప్రయాణికులు, మహిళలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ అక్కడి సీసీ ఫుటేజ్ పరిశీలించి వివరాలు సేకరించారు. మందుబాబులను స్టేషన్కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. మందుబాబులు ప్రతినిత్యం విచ్చలవిడిగా వ్యవహరిస్తూ మందు తాగి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. దీంతో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నుంచి రక్షణ కల్పించి మందుబాబుల ఆటలు కట్టించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. రాష్ట్రంలో అలజడులకు వైసీపీ కుట్ర చేస్తోందన్న సీఎం చంద్రబాబు. వైసీపీ ట్రాప్లో కూటమి నాయకులు పడొద్దని సూచన. ఘనంగా ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవాలు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. బీబీ రామ్జీ ఉపాధి హామీ పథకంపై ఘాటు విమర్శలు. డి న్యూస్లో నేటి మాట. మనం చేసిన మేలు గుర్తుండకపోవచ్చు, కానీ మనం వారి పట్ల ఎలా ప్రవర్తించామన్నది మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.